న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం నిరసన। ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించిన మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన। గ్రామాలు పట్టణాలు పరిశుభ్రతగా పచ్చదనంతో విరజిల్లాలన్న లక్ష్యంతో నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం। పార్టీ మార్పు కథనంపై తీవ్ర స్థాయిలో స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే మత్స్యలింగం। గుంటూరు డివిజన్ లో సేఫ్టీ సెమినార్ ఆపరేటింగ్ బ్రాంచ్ సీనియర్ డిఎంఓ జె శ్రీనాథ్। జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గత మన ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటను నిరసిస్తూ ఈ రోజు స్టేట్ బీసీసీల అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో నిర్మించిన మెడికల్ కాలేజ్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎన్టీఆర్ జిల్లా బీసీసీల అధ్యక్షులు మార్తా శ్రీనివాస్। అందరికీ నమస్కారం। ఈరోజు మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేటాయించిన మెడికల్ కాలేజీకి ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఫారం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది। మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న హెల్త్ మినిస్టర్ కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, ఈరోజు సిగ్గుశరం లేకుండా జగన్మోహన్ రెడ్డి అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఒకే ఒక కాలేజీ కట్టాడు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా పచ్చిగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడటం జరిగింది। మరి ఈ రోజు మేము కాలేజీ కట్టారో లేదో నిరూపించడానికి వైఎస్ఆర్ పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మచిలీపట్నం రావడం జరిగింది। మరి మేము మచిలీపట్నం వస్తే ఈ రోజు 500 మంది పోలీసులను పెట్టి ఈ రోజు దౌర్జన్యంగా మమ్మల్ని కాలేజీకి వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య। ఎందుకంటే మీరు నిజంగా కనుక దమ్ము సత్తా ఉంటే మేము లోపలికి వెళ్ళవచ్చు కదా। లోపలికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరోనా వచ్చిన 2 సంవత్సరాల పోను 3వ తరగతిలో ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడో, క్లాసులు స్టార్ట్ అవుతున్నాయో లేదో, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఈ రోజు ప్రపంచానికి చూపిద్దామని మేము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడికి వస్తే ఈ రోజు 500 మంది పోలీసుల్ని అడ్డుకొని ఈ రోజు ఏదైతే మచిలీపట్నంలో కాలేజీ నిర్మాణం జరిగింది, క్లాసులు జరుగుతున్నాయి అనే నిజాన్ని తెలియనివ్వకుండా ఆపడం కోసం ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వం ఈ దుర్మార్గమైన చర్యలు చేపట్టింది। కాబట్టి ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని ఈ రోజు మమ్మల్ని లోపలికి ఎలా చేస్తే ఈ రోజు మరి కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ నిర్మించారా లేదో మేము చూపిస్తాం। మీకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే మన లోపలికి ఎలా చేయాలని చెప్పేసి విన్నవిస్తున్నాం। కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించుటను వ్యతిరేకిస్తూ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించిన మెడికల్ కాలేజ్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా బీసీసీల అధ్యక్షులు మార్తా శ్రీనివాస్। ఈరోజు మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా మరి ఈ రోజు మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఫారాన్ని చేస్తున్నారో దీన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన పిలుపునట్టు జరిగింది। ఆ పిలుపులో భాగంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా బీసీసీ ఆధ్వర్యంలో ఈ రోజు దేవినేని అవినాష్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో ఈ రోజు మీ అందరూ భారీ ఎత్తున విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది। సోదరులను ఒకటి గమనించండి, వీళ్ళు ఎన్ని సెక్షన్ పెట్టి ఎంతమంది పోలీసులు హడావుడి చేసినా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాలు పట్టణాలు పరిశుభ్రతగా పచ్చదనంతో విరజిల్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత 10 నెలల నుండి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది। ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు। శనివారం ఉదయం కొండపి నియోజకవర్గం టంగుటూరు గ్రామ పంచాయతీ పార్టీలోని బాపూజీ కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని రహదారి వెంబడి మరియు గృహాల్లో మొక్కలు నాటారు। ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయడం జరిగింది।
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 2 పండ్ల మొక్కలను ఇవ్వడంతో పాటు రహదారుల వెంబడి ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం, ఉపరాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించుకోవడంతో పాటు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రజలను భాగస్వాములను చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బ్యాండ్ అంటే ఇంకా రాదు. హలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గత 10 నెలలుగా మన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ రాజబాబు గారు ఇక మన టంగుటూరు మండలం టంగుటూరు గ్రామం బాపూజీ కాలనీ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తూ వీధుల్లో కూడా ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా 1 గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక రికార్డు కూడా విధంగా చేయబోతా ఉన్నాం. కాదే ప్రజలందరూ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రం అంతటా కూడా పచ్చదనాన్ని మనం పెంపొందించుకోవాలి, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. దీనివల్ల రాష్ట్రం శుభ్రంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగాను మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన. దీనికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధాన భాగస్వామ్యంగా పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు మాచర్ల నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమానికి వెళ్తా ఉన్నారు. ఏమంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి సంచులను వాడాలి, క్లాత్ బ్యాగ్స్ని వాడాలి, అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించుకోవాలి. మనకు ఏదైతే బర్డెన్గా ఉండేటువంటి ఈ చెత్తని మనం లేకుండా భూమిలో కలిసిపోయేటువంటి పదార్థాలను వాడాలనేది చేస్తూ ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యం కావాలనేది, స్వచ్ఛ పల్లెలు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. దానికి సంకల్పంగా మనందరం కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 2 మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో దీని సందర్భంగా ఈరోజు ఈ బాపూజీ కాలనీకి రావడం, గౌరవ మంత్రివర్యులతో రావడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ మనం నిషేధించాము. సో మనం కూడా దీన్ని తగ్గించాలి. గతంలో లేదు, ఇప్పుడు చాలా విరివిగా ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ప్రజల అవగాహనతో ఉండాలి. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సో దాన్ని మనం తగ్గించాలి. సో తగ్గించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాని నుంచి ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ని మనకు ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా ప్రతి విలేజ్లోనూ కూడా ప్లాస్టిక్ అంతా కూడా మా ఆఫీసర్సే, పంచాయతీ ఆఫీసర్సే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ను కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రజలతో పాటు విలేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో
ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. క్లాప్ మిత్రస్ ద్వారా చెప్తున్నారు, పంచాయతీ ఆఫీసర్స్ ద్వారా చెప్తున్నారు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చెప్తున్నాము. గౌరవ మంత్రివర్యులు కూడా వారి లెవెల్లో విరివిగా ప్రచారం కూడా ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా దాన్ని పూర్తిగా గ్రహించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ప్రతి ఇల్లు కూడా నా ఇల్లు, నా గ్రామము, నా రాష్ట్రము, నా దేశము అనే ఒక కాన్సెప్ట్లో మనం అంతా వర్క్ చేయాలి. సో ఇది నాకేమీ కాదనే యాటిట్యూడ్ని మనం వదిలేసేసి భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. పార్టీ మార్పు కథనంపై తీవ్ర స్థాయిలో స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే మత్స్యలింగం ఒక ఛానల్ తనపై తప్పుడు కథనం ప్రచారం చేస్తుందని, తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే నా కట్ట కాలే వరకు వైఎస్ జగన్ వెంట ఉంటానని వెల్లడి. అరకు నియోజకవర్గం శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ నిన్న నాపై వచ్చినటువంటి ఎన్టీవీ తప్పుడు ఆరోపణలతో కూడుకున్నటువంటి ఒక వార్త అనేటటువంటిది వైరల్ అవ్వటం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణము వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఒకప్పుడు ఆయన దగ్గర వదిలి వెళ్లేటటువంటి పరిస్థితి వస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానేమో తప్ప పార్టీలు మారే ప్రసక్తే లేదని చెప్పేసి మీకు ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, ఏ టీవీ అయితే నా మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నదో వాళ్ళకి మరి హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఒక వార్త రాసేటప్పుడు కానీ, లేదా అనుకుంటే తప్పుడు కథనాలు ప్రసరించేటప్పుడు కానీ వాస్తవాలు ఏంటన్నది మాత్రం మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలతో మీరు ఎన్టీవీలో వార్తలు ప్రచురించారో మీరు ఒక్కసారి గుర్తెరిగి మీరు వార్తలు ప్రచురించాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు నేను వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడానికి, లేదా కూడా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు బలంగా అరకు నియోజకవర్గంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ పార్టీకి బలము అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన హయాంలోనే నేను ఈరోజు రాజకీయాల్లో వచ్చాను. ఆయన నాకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. కాబట్టి దాన్ని పదిలంగా నేను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే నా రేగం కుటుంబము జగనన్నతోనే ప్రయాణం చేస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నాపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో నేను పార్టీ అన్నానని చెప్పేసి ఎన్టీఏలో వచ్చినటువంటి వార్తలైతే అది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అరకులో వైసీపీ రోజు పార్టీ బలంగా ఉంది. దాన్ని చూసి ఈ ఎన్డీఏ నాయకులు గాని, కూటమి ప్రభుత్వం ఉండేటటువంటి నాయకులు గాని దానికి మింగుడు పడలేనటువంటి పరిస్థితిలో ఈ రకమైనటువంటి ఆరోపణలు నా మీద చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ వార్తలు రాసే ముందు వాస్తవాలు ఏంటన్నది మీరు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయి. అలాగే నిజంగా నిర్ధారణ చేసుకుని మీరు వార్తలు ప్రచురించమని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ తప్పుడు కథనాలు సృష్టించి తప్పుడు వార్తలు ప్రచురించి ఎవరైతే మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గాని, నాయకులు గాని ఉన్నారో వాళ్ళ మీద అభద్రతా భావం అనేటటువంటి పెంపొందించవద్దని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా తెలుసుకోండి. ఈ ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీని నమ్ముకొని నేను గాని, నా కుటుంబం గాని, అలాగే నియోజకవర్గంలో ప్రజలు గాని ఈ రోజు మేము పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఇది కట్టే కాలే వరకు కూడా నేను జగనన్నతోటి నా ప్రయాణం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నా యొక్క నియోజకవర్గ ప్రజలారా, మీరంతా కూడా వెన్నంటూ ఉన్నంత వరకు ఎలాంటి కథనాలు సృష్టించినా సరే, ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా సరే మీరు నమ్మవద్దని చెప్పేసి కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరంతా కూడా సంయమనంతో మన పార్టీ బలోపేతానికి, అలాగే మన నియోజకవర్గం యొక్క బాగోగుల కోసం మీరంతా కూడా తోడ్పాటు అందించి ఇక మునుముందు మన పార్టీ ఇంకా బలంగా పనిచేయడానికి మీ సహకారం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఈ కూటమి నాయకులకు ఏంటంటే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో
మరి వాళ్ళకి వణుకు పుట్టేటటువంటి విధంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. గుంటూరు డివిజనల్ సేఫ్టీ సెమినార్ ఆపరేటింగ్ బ్రాంచ్ సీనియర్ డిఎంఓ జె శ్రీనాథ్ ఆధ్వర్యంలో రైల్వే కమ్యూనిటీ హాల్ నందు పాయింట్స్ మెయిన్లకు మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ స్టేషన్ మాస్టర్లకు సేఫ్టీ ప్రికాషన్స్ లో భాగంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వారి అభిప్రాయాలను అడిగి మరియు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో సేఫ్టీ సెమినార్ శిక్షణలో తరగతిలో ఒకరోజు పాటు సీనియర్ డిఓఎం జె శ్రీనాథ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇందులో భాగంగా రైల్వే సేఫ్టీ గుంటూరు డివిజన్ లో ఆపరేటింగ్ బ్రాంచ్ సీనియర్ డిఓఎం ఆధ్వర్యంలో పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే పరిధిలో సేఫ్టీ జోన్ లో ఆపరేటింగ్ స్టాఫ్ పాయింట్ల మెయిన్లు ఒక రోజు పాటు సేఫ్టీ సెమినార్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అకేషన్ అల్లి అప్పుడప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ను వారికి గుర్తు చేస్తూ వారి నుంచి కొన్ని ప్రశ్నలు వారు ఎదుర్కొంటున్న పలు విధానమైన సమస్యలను తెలుసుకుని వారు ఏ విధంగా సేఫ్ జోన్ లో రైల్వే సేఫ్టీగా నడవాలంటే తెలుసుకోవాలని పలు జాగ్రత్తలు వివరించారు. దాన్ని మరలా మేము కరోనా తర్వాత హెడ్డింగ్స్ లేవని చాలా కాలం పాత జీఎం గారు వరకు హార్ట్ ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. కొత్త జీఎం వచ్చాక మనకు మా కష్టాలకి మా డివైఎం శ్రీనాథ్ గారు వచ్చాక ఈ రెస్టారేషన్ ఆల్ మాస్టర్ ట్రైన్స్ అన్నింటికి ప్రీవియస్ కోచింగ్ ట్రైన్స్ అన్నింటికి ఏదైతే హార్ట్ అటాక్ ఉందో వాటన్నింటికి స్టాఫ్ రెస్పాన్స్ చేసిన విషయంలో మా శ్రీనాథ్ గారి యొక్క సహాయం ఎంతో ఉంది. దానికి మా యొక్క గ్రామం తరఫున మా నలుగురు మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైనా అవకాశాలు ఉంటే ఆ అవకాశాలను చాలా ప్రయత్నం చేసి పూర్వవైపు రావడానికి అటువైపు కనీసం ఒక 20% ఈ రోజు దొనకొండలో సేఫ్టీ సెమినార్ పూర్తి ఆపరేటింగ్ స్టాఫ్ పాయింట్స్ మెన్ అసెంబ్లీకి కలిపి సేఫ్టీ సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. యాజ్ యూ ఆల్ నో, సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ప్రయారిటీ ఫర్ ఇండియన్ రైల్వేస్ అండ్ ఇంటరాక్షన్ విత్ ఎస్ఎంస్ అండ్ పాయింట్స్ మెన్ అకేషనల్ గా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఫీల్డ్ లెవెల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, వాళ్ళ సేఫ్టీని ఎలా ఏమైనా మిస్ అవుతున్నామా లేదా అది డైరెక్ట్ గా మేము వచ్చి కనుక్కుని దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాము. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మాకు హైలైట్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. సిమిలర్లీ వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారు అనేది, అసలు ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నాయో వాటిని హైలైట్ చేస్తే వాళ్ళు తప్పు చేయకుండా ఫ్యూచర్ లో ఉండడానికి ఈ సదస్సు జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయింది. ఇట్ విల్ టేక్ అనదర్ 1 hour, అంటే ఆల్మోస్ట్ 3.5 hours. వీఆర్ హ్యావింగ్ లేటెస్ట్ ఇష్యూస్, అంటే రీసెంట్ గా యాక్సిడెంట్స్ ఏమేమైనాయి, వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారు, సో దట్ దే విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్. అంటే లెసన్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు ఫ్యూచర్ లో ఏ తప్పు చేయకుండా ఉండడం కోసం సేఫ్టీ రైల్వేని భద్రతగా తీసుకెళ్లడం కోసం ఈ సదస్సు జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం సమాజం బలోపేతం అవుతుంది అనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వస్థ నారి
స్వశక్తి పరివార్ అభియాన్ ఈ జాతీయ పతాకం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. శనివారం దొనకొండ టౌన్లోని ప్రభుత్వ వైద్యశాల నందు ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ సందర్భంగా దర్శి కూటమి అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని భావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆమె వివరించారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల పరిపుష్టి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆమె వివరించారు. ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అనంతరం గర్భిణీ స్త్రీలకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు. ఆధ్వర్యంలో మనకిప్పుడు ఈ స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ అనేది పెట్టడం జరిగింది. పరివార్ అంటే కుటుంబం, స్వస్థ నారీ అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని. మహిళ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటుందో ఆ పిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ హస్బెండ్ని కానీ అండ్ ఇన్లాస్ని కానీ అందరినీ అత్తని మామల్ని వాళ్ళ అమ్మగారిని అందరినీ బాగా చూసుకోగలుగుతుంది. ఆరోగ్యంగా లేనప్పుడు మనం ఏం పనైనా చేసి పని సంపంటారు లేదా ఆయాసం జబ్బు అంటుంటారు. అలాంటప్పుడు ఇది ఫ్లేరప్ అవ్వచ్చు. అందుకని ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా 6 నెలలు అనేది మందులు వాడుకోవాలి. దీనికి టీబీ ముక్త్ పంచాయత్ అని కూడా మనకి ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ గ్రామంలో 0 కేసెస్ ఉండి టెస్టులు బాగా చేసి ప్రజల్ని దగ్గు దగ్గేటప్పుడు ఎటువంటి అంటే రక్తపు చారలు పడటం కానీ గత 3 నెలల నుంచి ఉన్న బరువులో 5.10% బరువు తగ్గటము. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్స్రేస్ తీపించుకుంటే ఎటువంటి అబ్నార్మాలిటీస్ అందులో ఇది తేడా ఉందమ్మా ఇది తేడా ఉందమ్మా అని చెప్పటము. ఇవి 5 సిమ్టమ్స్. ఈ 5 చేయాలంటే ఓన్లీ ఇట్లా చేయడమే కాదు, ఖచ్చితంగా రెఫరెన్స్ అనేవి మనం ఖచ్చితంగా పెట్టాలి. మనం ఒక 100 మందిని చూస్తే 5 మంది అయినా రెఫరెన్స్ వస్తారు కదా, ఖచ్చితంగా మనం డయాగ్నోస్ చేసినట్టే కదా, అప్పుడే మన ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు. ఊరికే చూసామా చేసామా అన్నది కాదు, మీరు ప్రజలు కూడా అంతా ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకో. అందుకని ఆయన పర్టికులర్గా మా హెల్త్ మినిస్టర్ గారు పర్టికులర్గా చెప్పారు ఊరు ఇట్లా ఏకూడదని. సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇక్కడ శ్రీవాణి గారికి, అట్లాగే మెడికల్ ఆఫీసర్స్ కు, పిహెచ్సి ఉన్న స్టాఫ్ కు, ఏఎన్ఎం ఆశా వర్కర్స్ కు, నాయకులకు, పిల్లలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. శ్రీవాణి గారు చక్కగా మొత్తం కవర్ చేశారు. అంతా చాలా ఓపిక్ గా మీకు అంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడు కూడా ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే, ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బలోపేతంగా ఉంటుంది. అట్లాగే మన ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం అందరం ఎవరి పనుల్లో వాళ్ళు ఇందాక అన్నట్టుగా ఆదాయం 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 పనుల్లో పడి మన హెల్త్ని మనం పాడు చేసుకుంటాము. మనకి ఎందుకు వస్తుందిలే అని అనుకుంటాము. లేదా జ్వరం కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే కొన్ని రోజులాగా చూసుకుందాం పనులు ఉన్నాయి అనుకుంటాం. బట్ ఎప్పుడు కూడా ఏ రకమైన వ్యాధి అయినా అది దానికి పరిష్కారం ఏంటంటే ఫస్ట్ త్వరగా గుర్తించడం, త్వరగా మంచి వైద్యం తీసుకోవటం. అలా చేస్తే మన ప్రాణాలు కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు ఈ క్యాంప్ ద్వారా ఎన్నో ఆరోగ్య పరీక్షలు ఫ్రీగా అందించబోతుంది మన ప్రభుత్వం. బీపీ. శక్తివంతమైన కుటుంబం మీద ప్రతిజ్ఞ. నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు, యువతలు, పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు
నియోజకవర్గ ప్రజలందరికీ మరియు దొనకొండ మండలం ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ బి శ్రీవాణి, ఇన్ఛార్జి డీలాటో ప్రకాశం డిస్ట్రిక్ట్. మనం ఈరోజు దొనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్కి సంబంధించిన క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకి మనకి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు రావటం జరిగింది ఇక్కడికి. దానికి సంబంధించి స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్కి సంబంధించి గ్రామ ప్రజలకి మరియు మహిళలకి ఏవేవి స్క్రీనింగ్లు టెస్టులు చేయించుకొని ఏ అవకాశాలని ఉపయోగించుకోవాలి అనే దాని మీద మనకి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు సవివరంగా వివరించటం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు మధుమేహము, హైపర్ టెన్షను, బీపీ, ఎనీ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగు దీంట్లో 3 రకాలు ఉన్నాయండి. నోటికి సంబంధించిన క్యాన్సరు, బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు. వీటికి గవర్నమెంట్ కు తెలియకుండా ఏం జరగదు, మమ్మల్ని రోడ్డు మీద పడేస్తున్నారు. విశాఖలో ఆపరేషన్ లంగ్స్ పై స్థానిక షాపులు యాజమానులు ఆవేదన. గోపాలపట్నం విరాట్ నగర్ లో రోడ్ సైడ్ దుకాణాలను తొలగిస్తున్న జేవీఎంసీ అధికారులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను కుటుంబ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం నిరసన. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించిన మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన. గ్రామాలు పట్టణాలు పరిశుభ్రతగా పచ్చదనంతో విరజిల్లాలన్న లక్ష్యంతో నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పార్టీ మార్పు కథనంపై తీవ్ర స్థాయిలో స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే మత్స్యలింగం. గుంటూరు డివిజన్ లో సేఫ్టీ సెమినార్ ఆపరేటింగ్ బ్రాంచ్ సీనియర్ డిఎంఓ జె శ్రీనాథ్.